హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనం చదువుదాం. మీరు మందులు కాక మీరు ఎలా ఉండకూడదట? మందులంటే ఏ విషయాన్ని గ్రహించలేని వారు, ఏ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు, ఏది కూడా స్పీడ్గా గ్రహింపులోనికి రానివారు. ఆమేన్, హల్లెలూయా. అంటే వారిలో ఎటువంటి యాక్టివ్నెస్ ఉండదు. అంటే తొందరగా ఏ విషయాన్ని కూడా వారు గ్రహించలేని వారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్లాస్లో అందరూ బాగుంటారు, కొంతమంది పిల్లలు మాత్రం అలా డల్గా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు, కొంతమంది అలా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. సో పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, లేకపోతే వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు, లేకపోతే వాళ్ళని ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు మందులు కాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 5వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని చెప్తాడు. 11వ వచనంలో, ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున. ఆమేన్, హల్లెలూయా. సో మీరు ఒక విషయాన్ని గమనించాలి. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 12వ వచనం వరకు ఒకే విషయాన్ని చెప్తున్నాడు. ఏ విషయం చెప్తున్నాడండి? ఒకే విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు వరకు మల్కీసెదెకు క్రమము చొప్పున ఆ మల్కీసెదెకు యాజకత్వం కోసం మాట్లాడుతూ, వెంటనే ఒక వార్నింగ్కి, ఒక హెచ్చరికకి అతడు వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యొక్క చెప్పాలనుకున్న హెచ్చరిక లేదా వార్నింగు అప్పుడున్న పరిస్థితుల మధ్యలో, అప్పుడున్న సంఘ విశ్వాసుల మధ్యలో ఎవరో వేషధారణ కలిగిన వారుగా ఉన్నారు, ఎవరో సరైన విశ్వాసంలో రక్షణ లేని వారుగా ఉన్నారు. నిజమైన విశ్వాసులతో వీళ్ళు కూడా మిక్స్ అయిపోయి వాళ్ళు కూడా విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారు. సో అలాంటి వారిని హెచ్చరిస్తూ ప్రోత్సహించడానికి, ఒకరిని హెచ్చరిస్తూ మరొకరిని ప్రోత్సహించడానికి సో పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని మరి 12వ వచనం వరకు చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నిజమైన విశ్వాసుల కొరకు కాదు. మరి ఎవరైతే నిజమైన విశ్వాసులుగా ఉన్నారో, ఒక ఆయన ఏమన్నాడంటే అంటే ఇందులో లేదు కానీ, ఒక ఆయన ఏమన్నాడంటే వాళ్ళు అందులో కొంతమంది వేషధారుల వలె ఉన్నారట. ఎలా ఉన్నారట? వేషధారుల వలె ఉన్నారట. సో అలాంటి వేషధారులుగా ఉన్నవారిని పౌలు హెచ్చరించడానికి, లేకపోతే వారిని సరిచేయడానికి, బాబు మీరు ఒకవేళ ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఏమైపోతారు? తప్పిపోతారు. మీరు ఏమైపోతారు? తప్పిపోతారని వాళ్ళకి ఒక హెచ్చరిక ఇవ్వడానికే తప్ప నిజమైన విశ్వాసుల కొరకైతే మాత్రం కానే కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చివరగా 11, 12 వచనాలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు మందులు కాక. ఆమేన్, హల్లెలూయా. సులువైన ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, మీరు బద్ధకస్తులు కాక అని ఉంటుంది. ఎలాంటి వారు కాకంటండి? బద్ధకస్తులు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకి చాలామంది మన పిల్లలు చాలామంది చూస్తున్నాం, వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా బద్ధకంగా ఉంటారు. లేవటానికి బద్ధకం, పనులు చేసుకోవడానికి బద్ధకం, చదవడానికి బద్ధకం, హోంవర్క్ అంటాడు వాడు. సో అలాగ అన్ని విషయాల్లో వారు బద్ధకస్తులుగా ఉంటాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, మీరు దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, రక్షణ విషయంలో, ఇలాంటి దైవ సంబంధమైన విషయాలు మీరు ఎలా ఉండకండి అంటే, ఇండైరెక్ట్గా ఎలా చెప్తున్నారంటే, మీరు బద్ధకస్తులుగా ఉండకండి. ఆమేన్, హల్లెలూయా. డోంట్ బీ లైక్ దట్. మీరు బద్ధకస్తులుగా ఉంటే అనేక విషయాలకి మీరు దూరం అయిపోతారు. అనేక విషయాలు చెప్పడం కష్టం, అనేక విషయాలు గ్రహించడం కష్టం. కాబట్టి బద్ధకస్తులుగా ఉంటే నిజమైన సత్యాన్ని గ్రహింపలేని వారుగా ఉంటారు, నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. నిజమైన గొప్ప విషయాల్ని కొన్నిసార్లు అపవాది కూడా ఏం చేస్తాడంటే, మన బద్ధకస్తులుగా చేస్తాడు వాడు. ఎందుకు చేస్తాడంటే, వీళ్ళు బద్ధకస్తులుగా ఉంచాలి, లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, ప్రతి విషయాలు కూడా వీళ్ళు నేర్చేసుకుంటారు, అన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
చాలామంది మనం గ్రహించం కానీ లోకంలో అనేక రకమైన మోసాలు ఉంటాయండి. లోకంలో అనేక రకాల మోసాలు ఉంటాయి. బాగా చదివిన కుర్రోడు ఉన్నాడు అనుకోండి, వాడు బాగా చదివేస్తున్నాడు, ఈయన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి వాడికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ని అలవాటు చేస్తారు వాళ్ళందరూ. నిజంగా లోకంలో జరిగేది ఇదనమాట. ఇది వీడు బాగా చదివేవాడికి వీడికి ఒక వేరే యావిగేషన్ అలవాటు చేయాలి. వీడికి వేరే యావిగేషన్ ఏంటి, అరే సరదాగా రండిరా పార్క్కి వెళ్దాం, సరదాగా రారా మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. వాడు కలిగి ఉన్న గోల్ని పాడు చేయడానికి అనేక విధాలుగా వాడు చదువుతున్న చదువులోంచి తప్పించాలని, లేకపోతే మంచితనంలో తప్పించాలని వాడు కేవలం ట్రాప్ చేసి పాడు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపవాది కూడా అలా చేసే ప్రమాదం ఉంది విశ్వాసుల పట్ల, దైవికమైన విషయాల పట్ల. అందుకనే పౌలు ఏమంటాడంటే, మీరు ఎలా ఉండకూడదు, మీరు అలాగా బద్ధకస్తులుగా ఉండకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా అన్యాక్టివ్గా ఉంటే, యాక్టివ్ లేనివారుగా ఉంటే మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేం చెప్పినా నమ్మేస్తాం మనం. అందులో ఉన్న ఆ గోప్యతను మనం గ్రహించలేం. ఏంటి వీడి కొత్త అలవాట్లు మనకు అలవాటు చేస్తున్నాడేంటి, వీడేంటి మన ఇప్పుడు మధ్య సరదా రారా అత్తమాట చదివేంటారా, క్రికెట్ ఆడుకుందాం రారా అంటాడేంటి, వీడు ఏంటి నన్ను డైవర్ట్ చేస్తున్నాడనే గ్రహింపు లేకుండా ఆడ యొక్క వలలో మనం పడిపోతాం. ఆడి ఉద్దేశాన్ని మనం గ్రహించలేం. అదే మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, ఏంటి నన్ను డైవర్ట్ చేస్తున్నాడు, నేను చదువుకోకుండా చేయడానికి వీడు నన్ను పాడు చేస్తానని గ్రహింపుడికి వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చేస్తారంటే వాడిని జాయిగా తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు మందులు కాక విశ్వాసము చేతను, జాగ్రత్తగా వినండి, ఈ రెండు మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఒకటి ఏంటండి విశ్వాసము, రెండోది ఏంటంట ఓర్పు, సహనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి విశ్వాసము, రెండు ఓర్పు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము చేతను, లేకపోతే విశ్వాసము ద్వారా, లేకపోతే ఓర్పు ద్వారా వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని, ఎవరైతే వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీలో ప్రతివాడు కూడా స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా. పోలి నడుచుకున్నట్లుగా, ఓర్పు చేత విశ్వాసము చేత వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. అలా ఆ విశ్వాసం ద్వారా, ఓర్పు చేత ఎవరైతే తన వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో అలాంటి వ్యక్తి కోసం కింద వచనాల్లో చెప్తాడు. 13వ వచనం చెప్పేది అతని గురించే. అబ్రహాం అనే వ్యక్తి కోసం మళ్ళీ ఉదాహరణ చెప్తాడు అక్కడ పౌలు గారు. అతడు కూడా విశ్వాసము చేత, ఓర్పు చేత తన వాగ్దానాన్ని ఏం చేసుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు. ఆమేన్. అంటే స్వతంత్రించుకోవడం అంటే పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా ఎలాగంటే ఇప్పుడు మీరు కూడా అదే నమ్మకంతో, అదే ఓర్పుతో, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము, మీ పూర్వీకుడైన అబ్రహాము, మీరు విశ్వాసులకు తండ్రిగా భావిస్తున్న, ప్రధాన పురుషుడిగా భావిస్తున్న ఆ అబ్రహాము ఎలాగైతే విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా, ఆమేన్, హల్లెలూయా, తన వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడో మీరు కూడా విశ్వాసము ద్వారా, ఓర్పు తర వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును, ఆమేన్, హల్లెలూయా, మీలో ప్రతి ఒక్కరు కూడా మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్, హల్లెలూయా. చివరి వరకు చెప్తాడండి ఆ మాట, మీ నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నిరీక్షణ కోసం నేను ముందుకెళ్ళి కొలిది, ఈ అధ్యాయం చివరిలోకి వెళ్ళి కొలిది కూడా అదే విషయాన్ని గట్టిగా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆ నిరీక్షణ కోసం నేను మళ్ళీ మాట్లాడతాను. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ముందుకు వస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా?
విశ్వాసులు ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఏం వెళ్ళాలి? విశ్వాసులు ఏం వెళ్ళాలి? దే హ్యావ్ టు గో ఫార్వర్డ్. విశ్వాసులైన వారు నమ్మకత్వంతో, విధేయతతో వాళ్ళ పని వెళ్ళటం ఏంటంటే, వెనకున్న వాటిని మర్చిపోయి అవమానాలు లేకపోతే అనుమానాలు ఇలాంటివన్నీ వదిలేసి దే హ్యావ్ టు గో ఫార్వర్డ్. వాళ్ళు ముందుకు వెళ్ళటం అనే కోరిక మాత్రమే కలిగి ఉండాలి. ప్రతిదాన్ని పట్టుకుని అదేంటి 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 అని అక్కడే ఉండిపోయే కన్నా వారికున్న నమ్మకాన్ని బట్టి, ఓర్పుని బట్టి, ఆమేన్, హల్లెలూయా, వారి యొక్క ఆశాభావం అంటే వారి నిరీక్షణ పరిపూర్ణమగలానికి, పరిపూర్ణం అంటే సంపూర్ణం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అలా సంపూర్ణం అవ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్ళేవారుగానే ఉండాలి. ఆ ముందు వచనాలు ఏంటి అలాగన్నాడు పౌలు, ఆ ముందు వచనాలు ఏంటి పౌలు అలాగన్నాడు అని అక్కడ ఉండిపోకూడదు. అది ఒక హెచ్చరికగా భావించాలి. ఆ హెచ్చరికలో నేను లేను. నేను నా రక్షణ విషయంలో నేను చాలా స్థిరంగా ఉన్నాను. నా నమ్మకం విషయంలో, ఓర్పు విషయంలో, అన్ని విషయాలు నేను చాలా నమ్మకంగా ఉన్నాను. అలాంటి నిశ్చయత, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివాడు, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి నిశ్చయతతో, ఆమేన్, హల్లెలూయా, ఆశాభావాన్ని, నిరీక్షణను అనుభవించటానికి శ్రద్ధాభక్తులు కలిగిన వారై ఉండాలి. మనకు ఒక నిశ్చయత ఉండాలంట, మనకు ఒక పరిపూర్ణత ఉండాలట. ఆమేన్, హల్లెలూయా. సులువైన ట్రాన్స్లేషన్ ఏమంటుంది? మీలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి నిశ్చయతతో ఆశాభావం అనుభవించడానికి అలాంటి శ్రద్ధాభక్తులు చివరి వరకు చూపించాలి. ఆమేన్. మనం నిశ్చయత, పూర్తి నిశ్చయత, ఆమేన్, హల్లెలూయా. మీ నిరీక్షణ పరిపూర్ణము అంటే పూర్తి నిశ్చయత అగు నిమిత్తము మనం చివరి వరకు ఆమేన్, హల్లెలూయా, ముందు మీరి వరకు కనపరిచిన ఆసక్తిని తుద వరకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ 11-12 వచనాల్లో పౌలు యొక్క ఉద్దేశం ఏమైనదంటే, 4-8 వచనాల్లో రచయిత ఇక్కడ ఒక హెచ్చరికని జారీ చేశాడు. ఇప్పుడు రచయిత ఇచ్చిన హెచ్చరిక నుంచి వారు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. 4-8 వచనాల్లో ఒక హెచ్చరిక ఇచ్చాడు పౌలు గారు. ఆ హెచ్చరిక నుంచి వారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలన్న యథార్థమైన కోరిక వారిలో లేకపోతే పైన చెప్పిన దాని అర్థం ఏమిటోనని ఊహాగానాలు చేయటం వారికి ఎలాంటి మేలు చెయ్యదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలన్న యథార్థమైన కోరిక వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి మేము ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకు సాగిపోవాలి అని యథార్థమైన కోరిక ఉండాలంట వాళ్ళకి. ఆ యథార్థమైన కోరిక లేకపోతే ఆ వచనాల్లో దాని అర్థం ఏంటంటే అని ఊహాగానాలు చేయటం వరకు. అప్పుడు ఆ ఊహాగానాలు చేశారు, దానివల్ల మీకు ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మీరు ఊహాగానాలు చేశారు, అలా చేశారట, అలా ఉన్నారట, అలా అని ఉంటారట, అది రక్షణ పోతుందట, నమ్మకం అది పోతుందట, ఇలాంటి ఊహాగానాలు ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ కూడా కొంతమందికి ఊహాగానాలు చాలా ఎక్కువండి బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊహాగానాల వలన మీకు ఎటువంటి మేలు జరగదు, వారికి ఎటువంటి మేలు చెయ్యదు. ఆమేన్, హల్లెలూయా. మన సంగతి కూడా అంతే. ఊహాగానాల వల్ల మనకి ఎటువంటి మేలు జరగదు. పోతుందట, రక్షణ పోతుందట, తప్పిపోతామట, అసాధ్యమట, కుదరదట, ఇలా అయితే మనము నశించిపోతామట, ఇలాంటి ఊహాగానాలు అన్నీ కూడా మీకు ఎటువంటి ప్రయోజనకరంగా ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి కోరిక ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోవాలన్న యథార్థమైన కోరిక ఉండాలి వాళ్ళకి. ఆ యథార్థమైన కోరిక వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యథార్థమైన కోరిక వాళ్ళకి ముందుకు నడిపించడానికి సహాయం చేస్తుంది. అందుకనే పౌలు అంటాడు కదా, నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా, ఆమేన్, హల్లెలూయా,
మీరు కలిగి ఉన్న ఆ ఆ పరిపూర్ణ ఆ నిరీక్షణ పట్టుకుని ముందుకు వెళ్ళాలని, చివరి వరకు ఆ పరిపూర్ణతలో, ఆ నిశ్చయతలో. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణముగా అనే మాట వాడారు కదండి, అక్కడ నిశ్చయత అనే పదాన్ని వాడారు. అక్కడ నిశ్చయత అంటే ఎష్యూరెన్స్. నిశ్చయత అంటే ఏంటండి? ఎష్యూరెన్స్. నేను నమ్ముకున్నది ఎక్కడికి పోదు, నేను కలిగి ఉన్నది ఎక్కడికి పోదు, అది అంతము వరకు, చివరి వరకు అలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అని మనం ముందుకెళ్ళిపోవడమే. గో ఫార్వర్డ్. ఊహాగానాలు వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఊహాగానాలు చేసుకుంటూ అక్కడే ఉంటే నీ ప్రయాణం ముందుకు సాగదు. దేవునికి స్తోత్రం. ఆవిడేంటి అలాగంది, ఈయనేంటి అలాగన్నాడు, అక్కడేంటి ఇలా జరుగుతుంది, ఇక్కడేంటి ఇలా జరుగుతుంది, అవన్నీ మనకి మేలు చెయ్యని ఊహాగానాలు. హల్లెలూయా. ఊహాగానాలు వదిలేండి. ఫస్ట్ ఫెయిల్ అయిపోతామా, ఓడిపోతామా, అదే అయిపోతామా, ఇదే అయిపోతామా, అవన్నీ సెకండరీ. మనం ముందుకు వెళ్ళిపోవాలన్న కోరిక మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గమ్యం ఏంటి? యేసుక్రీస్తులో సంపూర్ణం అవ్వటం. ఆమేన్, హల్లెలూయా. నీ నిశ్చయత ఏంటి? యేసు ప్రభులో నేను స్థిరపడటం. ఆ పరిపూర్ణమైన ఆశాభావంతో, ఆ నిరీక్షణతో నేను ముందుకు వెళ్ళిపోవాలి, చివరి వరకు వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. పడిపోతానేమో, కాళ్ళు జారిపోద్దేమో, గోతులు ఉన్నాయేమో, కాలు విరిగిపోద్దేమో, నడు విరిగిపోద్దేమో, ఇలాంటి ఊహాగానాలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహాగానాలన్నీ పక్కన పెట్టాలి. ఎరగదో సావదో, ఇరిగిపోద్దేమోనండి అంటది ఈవిడే. ఇంకా వెళ్ళలేదు, చేయలేదు, మధ్యలో దారులు సరిగ్గా ఉండవేమో అండి. ఊహాగానాలు. పైన 4 నుంచి 8 వచనాలు చెప్పినవన్నీ కూడా మనకు అనవసరం. చెప్పాడు, ఒక హెచ్చరిక ఇచ్చాడు అంతే. అది నీకోసమే చెప్పారు, నీకోసమే చెప్పారు. ఎందుకు ఆ ఊహాగానాలు? నీకోసం ఏం చెప్పలేదు. ఎవరైతే వేషధారులుగా ఉన్నారో, ఎవరైతే సరైన విశ్వాసంలో లేరో, రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్పారు. వాళ్ళని హెచ్చరించాడు, వాళ్ళని సరి చేసుకోమని చెప్పాడు. నిన్నే అన్నారు, నిన్నే అన్నారు, నిన్నే అన్నారు అని పక్కవాడు ఊహాగానాలు రేపుతుంది ఈవిడికి. రేపితే ఈవిడ అసలైన విషయం మర్చిపోద్ది, ముందుకెళ్ళాలనే విశ్వాసం మర్చిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఊహాగానాల వల్ల వారికి ఎలాంటి మేలు చేయదు, వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు, దానివల్ల ఏమీ లంబాన్ని సంపాదించుకోలేరు. కానీ ఒకటి కోరిక ఉండాలి. ఏంటి? ముందుకు సాగిపోవాలన్న ఒక యథార్థమైన కోరిక ఉండాలి. హల్లెలూయా. ఆ యథార్థమైన కోరిక వారు లేకపోతే ఊహాగానాలతో వాళ్ళు ఏ మేలు పొందుకోలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మన జీవితాంతం వరకు క్రీస్తులో నమ్మకం ఉంచుతూ ఆయనకి సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయము. హల్లెలూయా. వాట్ ఈస్ ఇంపార్టెంట్? ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? జీవితాంతం వరకు క్రీస్తులో నమ్మకం ఉంచుతూ ఆయన సేవ చేస్తూ వెళ్ళిపోవడమే. నమ్మకంగా ఉంటూ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరితోని మాట్లాడద్దు, ఎవరి ఊహాగానాలకి మీరు జవాబుదారుడే ఉండొద్దు. నీ నమ్మకం నీకు తెలుసు, నీ నిశ్చయత నీకు తెలుసు, నీ విశ్వాస సామర్థ్యం నీకు తెలుసు, నీ భక్తి తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నువ్వు చేస్తున్న పరిచర్య తెలుసు. ఓన్లీ ఫోకస్ ఆన్ దట్. దాని మీద దృష్టి పెట్టండి. నీ ఉద్యోగంలో నీ నమ్మకత్వం ఎవరైనా పట్టించుకోవద్దు. పైన ఉన్న దేవుడు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఎవరికి తెలిసినా తెలియపోయినా నీ ప్రార్థన జీవితం నీకు తెలుసు కదా. అవునే కదా. నువ్వు ప్రార్థన చేసుకుంటావు, లేదండి మీరు ప్రార్థన చేయట్లేదని ఎవరన్నా అన్నారనుకోండి, ఆవిడకి ఎలా తెలుసు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావో లేదో? నేను ప్రార్థన చేసుకుంటున్నాను లేదో, బైబిల్ చదువుకుంటున్నాను లేదో, నా విశ్వాసం ఏంటో, నా యథార్థత ఏంటో, నా నమ్మకత్వం ఏంటో, నేను దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి నేను వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నది నీకు తెలుసు కదా. ఆమేన్. అందుకని మొన్న ఒకసారి నేను ఒక వాక్య భాగాన్ని చూపించాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో, ఆమేన్, హల్లెలూయా, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదని ఎవరు చెప్పాలి? మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరో మళ్ళీ జడ్జ్ చేయాల్సిన పని లేదు. మీకు ఆ నిశ్చయత ఉంది. ఆమేన్, హల్లెలూయా.
మీ మీ విశ్వాసం గురించి మీకు తెలియదా అండి? తెలుసా? దానికి కూడా ఎవరొకరు వెళ్ళి చెప్పాలి మీకు, బాబు మీ విశ్వాసం చాలా పెద్దదండి, మీ విశ్వాసం చాలా గొప్పదండి అని ఎవరో చెప్పాలండి మీకు. ఎవరు చెప్పాల్సిన పని లేదు. యూ నో ఫర్ ష్యూర్. మీరు ఎలా పనిచేస్తారో మీకు తెలుసు, ఎంత కష్టపడి పనిచేస్తారో మీకు తెలుసు, ఎంత సమయాన్ని వెచ్చిస్తారో మీకు తెలుసు, ఎంత మనసు పెట్టి చేస్తారో కూడా మీకు తెలుసు. ఎవరో వచ్చి మీరు సరిగ్గా పని చేయట్లేదంటే మీరేమీ ఫీల్ అవ్వకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల మీలో యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? ఆమేన్, హల్లెలూయా. మీరు భ్రష్టులు కారని. ఆమేన్, హల్లెలూయా. ఆ 4 నుంచి 8 వచనాల్లో ఉన్న భ్రష్టత్వం కలిగిన ఆ అలాంటి వాళ్ళు మేము కాదు. ఎందుకంటే దేవుడు మాలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిపూర్ణత నాకుంది, ఆ నిశ్చయత నాకుంది, ఆ సంపూర్ణత నాకుంది. సో దట్ నేను ఏ ఊహాగానాలకి వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏం చేస్తాను తెలుసా? ఆయన మీద నమ్మకం ఉంచుకుంటూ, ఆమేన్, హల్లెలూయా, ఆయనకి సేవ చేసుకుంటూ, ఆమేన్, హల్లెలూయా, నాకు ఇచ్చిన బాధ్యతను, నాకు ఇచ్చిన పనిని. ఈరోజు మీ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తానే ఉండండి. ఆమేన్. ఎటువంటి ఊహాగానాలు పెట్టుకోకండి. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. నేను ఎలా ఉన్నాను? క్రీస్తు నాలో ఉన్నాడా లేదా? నా రక్షణ ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? నేను ఎలా ఉన్నాను అని మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోండి. ఎవరన్నా అలా అంటే మీరేం పట్టించుకోకండి, మీరు సరిగ్గా చేయట్లేదు, అలాగన్నారు ఇలాగన్నారు, అవన్నీ ఊహాగానాలే. వాళ్ళ ఊహాగానాలు, మీ ఊహాగానాలు కదా అవి. వాళ్ళ ఊహాగానాలు మీరేం పట్టించుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎందువలన ఆ పై వచనాలను బట్టి అనమాట. ఇవి ఎవరికి లేకపోవునో వాడు పైన కొన్ని అనుభవాలు చెప్తాడు పేతురు భక్తుడు. పైన కొన్ని అనుభవాలు చెప్తాడు. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహవాసము, సహనము, భక్తి, సహోదరి ప్రేమ, దయ, ఇవన్నీ చెప్తాడు. మంచి లక్షణాలన్నీ చెప్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల 8వ వచనం పైన చెప్పిన అన్నీ కూడా చెప్పారు కదండి. ఇవంటే ఏవి? సద్గుణము, విశ్వాసమునందు సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదరి ప్రేమ, దయ, ఇవి అన్నీ కూడా ఒకదానికొకటి అమర్చుకోండి, ఒకదానికొకటి చేసుకోండి అని అవన్నీ చెప్పుకొస్తూ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిస్పరులైనను కాకుండా చేయను. ఆమేన్, హల్లెలూయా. అవి మీ జీవితంలో ఉంటే ఆయన అనుభవ జ్ఞాన విషయంలో అన్ని విషయాల్లో కూడా మీరు ఎలా ఉండరు? సోమరులుగా ఉండరు, ఉపయోగం లేని నిష్ప్రయోజులుగా ఉండరు. ఈవెంట్ ఏవి? సద్గుణము, అవి చెప్పారు కదా పై విచ్చనాడు. ఇవి ఎవడి జీవితంలో అయితే లేకపోనో వాడు తన పూర్వ పాప శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టివాడు లేనివాడగును. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడు అయిపోతాడు. అవి లేకపోతాడు జీవితంలో. అందువలన ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. అందువలన సహోదరులారా జాగ్రత్తగా వినండి. మీ పిలుపు, దేవుడు మిమ్మల్ని పిలిచిన విధానం ఉంటుంది చూసారా, ఆ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. ఆమేన్, హల్లెలూయా. మీ పిలుపును, మీ ఏర్పాటును, దేవుడు మిమ్మల్ని ఎలా పిలుచుకున్నాడో, దేవుడు మిమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో అది యొక్క నిశ్చయతను మరి జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి ఊహాగానాలకు వెళ్ళకండి. ఆమేన్, హల్లెలూయా. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా త్రొట్టెలరు. ఆమేన్, హల్లెలూయా. మీరిట్టి క్రియలు చేయవారైతే మీరు తొట్టిల్లిపోయే అవకాశమే లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగున
అలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన పిలుపు ఎలాంటిది, మన ఏర్పాటు ఎలాంటిది, దేవుడు నన్ను ఎలా పిలుచుకున్నాడు, నేను ఎలా రక్షించబడ్డాను, నా విశ్వాసం ఎలాంటిది అన్న పరిపూర్ణమైన విషయంలో ఉండాలి తప్ప ఇంకే విషయంలో కూడా మన ఊహాగాలను కలిగి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇందాక ఒక విషయం చదువుతున్నాను కదా, ఈ లోకంలో మన జీవితాంతం వరకు క్రీస్తులో నమ్మకం ఉంచుంటూ ఆయన సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయము. ఇది చేస్తే మనం భ్రష్టులమైపోమో, అలా అవుతామనే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా. మనం భ్రష్టులు అయిపోతాము, ఇలా చేస్తే మనం భ్రష్టులం అయిపోం. ఎందుకు భ్రష్టులు అయిపోతాం? మనకు నమ్మకం ఉంది, ఆయనకి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నమ్మకం ఉంది, మనకు విశ్వాసం ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది. అది అలా కొనసాగించుకుంటూ ఆయనలో అలా వెళ్ళిపోతున్నాం అంతే. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన త్రొట్టిల్లిపోము. ఆమేన్. హల్లెలూయా. మీరు అలా చేసిన ఎడల మీరు త్రొట్టిల్లరు. మీరు ఎందుకు త్రొట్టిల్లుతారు? మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలనే పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ 11-12 వచనాల్లో పౌలు చెప్పాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? వెనకున్న వాటిని ఊహాగానాలన్నింటినీ వదిలిపెట్టి, వెనకున్నటువంటి ఊహాగానాలన్నీ కూడా వదిలిపెట్టి, ఇలాగ అన్నీ అనుభవించిన తర్వాత ఆడు తప్పిపోతే మళ్ళీ తిరిగి నూతనపరచబడు అసాధ్యమట, అసాధ్యమట, అసాధ్యమట అని తప్పిపోతాడు అక్కడే ఉండకండి. ఆమేన్. హల్లెలూయా. అది మీకోసం కాదని గ్రహించండి. మీకు ఒక నిశ్చయత ఉందని గ్రహించండి. మీకు ఒక పిలుపు ఉందని, మీకు ఒక ఏర్పాటు ఉందని, మీరు ఎప్పటికీ త్రొట్టిల్లపోరని, మీ విశ్వాసం ఎలాంటిదో, మీ నిరీక్షణ ఎలాంటిదో, మీ నమ్మకం ఎలాంటిదో, లేకపోతే మీ ఓర్పు ఎలాంటిదో. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఎలాగైతే ఒక నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా ఎలాగైతే అవి స్వతంత్రించుకున్నాడో, మేము కూడా అలా స్వతంత్రించుకోబోతున్నామని నిరీక్షణ కలిగి ఉండండి. ఆ నిరీక్షణ చివరిదాకా మోసుకుంటూ వెళ్ళండి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆ నిరీక్షణతో అలా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీ గమ్యానికి మీరు చేరుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం మరొకసారి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, ఏంటంటే 2 విశ్వాసము ఓర్పు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి అవన్నీ? విశ్వాసము ఓర్పు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి ఒక్కరూ మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఇది మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదవరకు కనపరచవలనని మిగుల ఆపేక్షించుచున్నాను, మిగుల ఆశపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చితతో ఆశాభావాన్ని అనుభవించటానికి అలాంటి శ్రద్ధాభక్తులు మీరు చివరి వరకు చూపించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కాబట్టి మీరు మందులు కావద్దు, బద్ధకస్తులు కావద్దు, నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా. ఓర్పు అనేది, నమ్మకం అనేది మన జీవితాల్లో, లేదా ఓర్పు అనేది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదో అని చెప్పటానికి అక్కడ ఆ వాగ్దానం, ఆ నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? అబ్రహాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముని తీసుకొచ్చాడు ఎక్కడికి? మీ నమ్మకము, మీ విశ్వాసం ఎంత గొప్పదో, అంటే మీ నమ్మకము, మీ ఓర్పు ఎలాంటి కార్యాలను స్వతంత్రించుకునేలా చేస్తుందో, మీ ఓర్పును, ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, అబ్రహాము కలిగి ఉన్న వాళ్ళ వల్లే మీరు కలిగి ఉన్నారు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా అని చెప్పడానికి ఎందుకు అబ్రహాముని తీసుకొచ్చాడో తెలుసండి? వీళ్ళు ఎవరో తెలుసా? యూదులు, యూదా క్రైస్తవులు. ఇప్పుడు యూదులకి ఆదిమ పురుషుడు ఎవరో తెలుసా? అబ్రహామే. ఆమేన్. హల్లెలూయా.
వాళ్ళు పూర్వం అబ్రహాము దేవుడు అదే వాళ్ళకి కాదు, అబ్రహామే వాళ్ళకి, ఇంకా మోషే ధర్మశాస్త్రం అబ్రహాము తండ్రి, ఇదే వాళ్ళకి నిశ్చయత. సో అందుకని ఇప్పుడు వాళ్ళ నమ్మకం కోసం, ఓర్పు కోసం ఓర్పు ద్వారా, నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా మీరు సంపూర్ణ నిశ్చయతలోకి రావాలని, సంపూర్ణ నిశ్చయతలో స్థిర వరకు ఉండాలని అని వారికి చెప్తూ, వారిని అలా ఆశపడుతున్నారని వాళ్ళకి చెప్తూ, అలా నమ్మకము ఓర్పు కలిగిన ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకం ఎలాంటిదో చెప్తున్నాడు 11వ అధ్యాయం. నమ్మకం కోసం మాట్లాడుతున్నాం ఫస్ట్, ఆయన నమ్మకం. ఆమేన్, హల్లెలూయా. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి, అబ్బా దేని బట్టండి? అతను శోధింపబడ్డా? ఎస్, శోధింపబడ్డాడు. కానీ విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసము ద్వారా తనకివ్వబడిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అతనికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? చివరి వరకు నిన్ను దేవుడు భద్రంగా ఉంచుతాడని వాగ్దానం ఇచ్చాడు నీకు. హల్లెలూయా. అంతే కదా, నీ రక్షణ ఎక్కడికే పోదో, ఎవరు ముట్టుకోవడానికి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. నీ విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. ఇప్పుడు అతడు శోధింపబడినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా ఇస్సాకును బలిగా అర్పించాను. ఆమేన్, హల్లెలూయా. ఎలా అర్పించాడంటే బలి? తిట్టుకుంటా, సొనుక్కుంటా, గొనుక్కుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా దేవుడి కొరకు చేయాలనుకున్నప్పుడు విశ్వాసంతో చేయండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైనా మిమ్మల్ని చేయాలని, అర్పించాలని కోరుకుని ఆ ప్రేరేపణ చేయమని చెప్పినప్పుడు, లేదా ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు విశ్వాసంతో చేయండి, విశ్వాసంతో అర్పించండి. ఆమేన్. ఆ విశ్వాస సహితమైన అర్పణ మళ్ళీ మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏదైనా చేస్తే, ఇప్పుడు దేవుడు అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు, బలిగా అర్పించేశాడు. ఎలాగా? విశ్వాసాన్ని బట్టి. అతనికి ఒక విశ్వాసం ఉంది. ఏంటా విశ్వాసం అంటే? దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానమో? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల విస్తరింపచేస్తాను. హల్లెలూయా. నువ్వు వేల వేలగా తండ్రి అవుతావు, నీ జనాంగాన్ని నేను దీవిస్తాను. ఆ వాగ్దానం ఉంది, చూశారు? ఆ వాగ్దానము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఆ వాగ్దానం పట్ల విశ్వాసం ఉంది. ఆమేన్, హల్లెలూయా. చివరి వరకు అదే చెప్తాడు. మీరు 6వ అధ్యాయం చివరి వరకు అదే స్టోరీ మనకి. సో అక్కడికి వెళ్ళి కొలితే ఇంకా నేను దాన్ని గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఒక వాగ్దానం ఉంది. ఇప్పుడు విశ్వాసులకు కూడా ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము మనం నమ్మాలి. మన విశ్వాసాన్ని బట్టి, ఓర్పుని బట్టి ఆ వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ యొక్క సంతానం నేను ఇస్కరేణులో ఆ వాగ్దానం, ఆ వాగ్దానం మీద అబ్రహాంకి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం, ఆ వాగ్దానం పట్ల విశ్వాసం ఉన్న అబ్రహాంకి వ్యతిరేకంగా ఒకటి జరుగుతుంది. ఏంటి? ఇదేంటి, నా సంతానాన్ని దీవించాలంటే నా సంతానాన్ని ఇచ్చేయమంటున్నాడు. నా సంతానాన్ని దీవిస్తానని నా ఫస్ట్ సంతానమే ఇచ్చేయమంటుంటే ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని అనుమానం లేదు. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఈ హెబ్రీ సంఘానికి చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీరు కూడా నమ్మకము ద్వారా, అంటే నమ్మకము చేత, ఓర్పు చేత, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మీ యొక్క వాగ్దానపు, ఆమేన్, హల్లెలూయా, అది పరిపూర్ణం కావాలని, ఆ సంపూర్ణతలోనికి మీరు రావాలని నేను మిగులు ఆశపడుతున్నాను. అది ఎలాగా? అబ్రహాములాగా. అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ మామూలు ఉదాహరణ కాదు. అలాగా పరిపూర్ణమైన వాడు, స్వతంత్రుడైన వాడు ఒకడు ఉన్నాడు. ఇదిగో ఆడికిలా మీరు అయిపోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మీకు కూడా వర్తిస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఆయన వాగ్దానం ఎలా నెరవేరిందంటే, ఎవడు ఆ వాగ్దానమును 11వ అధ్యాయం, మనం 11వ అధ్యాయం చూస్తున్నాం. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి
విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించానో, ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించానో, ఇస్సాకు వలనది అని ఎవనితో చెప్పబడినో, జాగ్రత్తగా వినండి. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఏమి యోచించాడు, ఏమి గ్రహించాడంటే, ఎవరైతే వాగ్దానం చేశారో కదా, ఆ వాగ్దానం చేసిన ఆయన మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై. ఎంత గొప్ప నమ్మకం అండి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి నమ్మకం మీరు కలిగి ఉంటే ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆ అబ్రహాము ఆ వాగ్దాన్ని ఎంత సంతోషంగా అంగీకరించాడో, ఆ వాగ్దాన్ని ఎంత సంతోషంగా ఒప్పుకున్న ఆ అబ్రహాము మృతులని సహితము లేపుటకు, ఎంత అద్భుతమైన మాట అండి ఈ మాట. మృతులని సహితము దేవుడు లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడా లేదా? ఇప్పుడు ఓర్పు ఏంటి ఓర్పు? వాగ్దానం చేశాడు, ఇంకేవట్లేదు, అది వచ్చిన బాధ ఓర్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పై వచనమే 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చిన వారే, జాగ్రత్తగా ఉన్నాడు, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఇప్పుడు మీ వాగ్దానము స్వతంత్రించుకునే నిమిత్తము మీకు ఏం అవసరం? విశ్వాసము, ఓర్పు. మీరు ఓర్పు చేత, విశ్వాసము చేత వాగ్దానము స్వతంత్రించి వారితో పాలిభాగస్తులైన నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. 11-12 వచనాలు మీరు మర్చిపోకండి. 11-12 వచనాలకి ఇవన్నీ కూడా జాయింట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, ఓర్పు ద్వారా ఎలాగైతే అబ్రహామును వాటిని స్వతంత్రించుకున్నాడో, మీరు కూడా అలాంటి నిశ్చయత, ఆ వాగ్దానం పట్ల నిశ్చయత ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాగ్దానపు నిశ్చయత కలిగిన వాడే తనకు మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకటి నమ్మాలండి, అంటే ఇచ్చేస్తే దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఎంత అద్భుతమైన నమ్మకం అండి అది. ఇచ్చేస్తే దేవుడు మళ్ళీ ఇస్తాడు. నువ్వు ఇవ్వకపోతే నీకేమి ఇవ్వడం. హల్లెలూయా. నీ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఒక నమ్మకం ఉండాలి. ఏంటో నమ్మకం తెలుసా? నువ్వు ఎంత అర్పిస్తే నీకు అంత అర్పణలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన దాని కొలది నువ్వు పొందుకుంటానే ఉంటావు. అది ఇచ్చినోడికి తెలుస్తుంది, ఇవ్వనోడికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నమ్మకము చేత, ఓర్పు చేత అని మనకి ఇలా చెప్తున్నాడు కదండి. ఎవరికి చెప్తున్నాడు? హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు కదా, నమ్మకం చేత, ఓర్పు చేత అని వాళ్ళకి చెప్తున్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము లాంటి వాడు మాదిరికరంగా ఉన్నాడు కాబట్టే వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగోరా బాబు, నమ్మకంతో, ఓర్పుతో సాధించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మీరు కూడా ఆయన్ని పోలి చివరి వరకు మీరు అలా ఉండాలని నేను అపేక్షించుతున్నానని వాళ్ళకు ఒక మాదిరి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం, లేకపోతే ఆడు కలిగి ఉన్న నమ్మకం, ఆడు కలిగి ఉన్న ఓర్పు ఎలాంటిదంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, 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 ఇస్తాడు. అందుకని మీరు 10వ వచనం 36వ వచనంలో ఏం చదువుతారు? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకేం అవసరం?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో నమ్మకము, ఓర్పు చాలా గొప్ప విషయాలే ఉన్నాయి. దేవునికి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా వినండి. మనము చూడని దాని కొరకు ఆమేన్, హల్లెలూయా. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, మనము చూడని దాని కొరకు మనం చూడలేదు దాన్ని. ఇప్పుడు అబ్రహాం చూశాడా? అంటే అబ్రహాం చూశాడా? నీ సంతానం నీకు ఇసుకరేణువులా చేసేస్తాను, ఆకాశం అది చూశాడా? చూడలేదు. హీ నెవర్ సీన్. ఆ వాగ్దానమే ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనము చూడని దాని కొరకు కాదండి, 24వ వచనం నుంచి. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాము చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షిస్తారు? కనబడిపోతున్నారు, ఇంకెందుకు నిరీక్షణ? కనబడిపోతుంది కదా. కానీ మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఇప్పుడు చెప్పాలి, ఎలా కనిపెట్టాలి చెప్పండి? ఓపికతో కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము కలిగిన వారమే ఉందుముగాక, ఓర్పు కలిగిన వారమే ఉందుముగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను జాగ్రత్తగా వినండి. ఏ విషయములు కూడా కొదువ లేని వారనై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఆమేన్, హల్లెలూయా. ఓర్పు ఒక క్రియను చేస్తుందట. ఓర్పు ఏం చేస్తుంది? ఒక క్రియను చేస్తుంది. ఇస్తానన్నారు ఇంకివ్వలేదు, ఇస్తానన్నా ఇంకలేదు, వస్తానన్న ఆయన ఇంకా రాలేదు, చేస్తానన్న ఇంకా చేయలేదు, ఎందుకు చేయలేదు? ఊహాగానాలు వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊహాగానాలు వద్దు. చేయరేమో, రారేమో, ఎవరేమో, మర్చిపోయారేమో. నో, నథింగ్ డూయింగ్. ఇవన్నీ వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకము చేత, ఓర్పు చేత ఆ వాగ్దానమును నమ్మి అది మనం స్వతంత్రించుకోవాలి. అందుకని పౌలు మన పత్రిక వచ్చేయండి, 6వ అధ్యాయం 11, 12 వచనాలు మరొకసారి చదివి మనం ముగించుకుందాం. మీరు మందులు కాక, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు మందులు వద్దు, ఇంకా మందులుగా ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఊహాగానాల్లో ఉండొద్దు, ఇంకా అలా ఉంటే ఇంక మందులుగా ఉంటారు. మీరు మందులు కాక ఇప్పుడు విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించి వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నిరీక్షణ పూర్తి నిశ్చయతో మీరు అనుభవించాలని. ఆమేన్, హల్లెలూయా. మీ యొక్క ఏంటంటే మీ నిరీక్షణ పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడవుతుంది? మీరు నమ్మినప్పుడే అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదవరకు కనపరచాలి. తుదవరకు అంటే ఎప్పటి వరకు? మీరు పొందుకునేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎంతవరకు? మీరు పొందుకునేంత వరకు అలా ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి నమ్మకంతో, విశ్వాసంతో ఓర్చుకుంటూ సేవ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే. ఏదో రోజున ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఊహాగానాలతో ఉంటే నీకు ఏం మేలు జరగదు. ఊహాగానాలతో ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. ఊహాగానాలు వదిలేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊహాగానాలు వదిలేసి మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని మనం నమ్మి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులకి, అబ్రహాముకి ఎలాంటి వాగ్దానం అయితే చేశాడో విశ్వాసులకు కూడా దేవుడు అలాంటి వాగ్దానమే చేశాడు. ఆమేన్, ఆమేన్. ముందుకెళ్ళి కొలితే ఇంకా మనం అన్ని విషయాలు నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు మనం నమ్మకంతో, ఓర్పుతో ఉండాలి. ఆమేన్. అంతేగాని ఊహాగానాలతో ఉండకూడదు. ఇంకా జరగదేమోలే, ఇంకా ప్రభు మర్చిపోడేమోలే, ఇంకా నేను తప్పిపోతానేమోలే,
ఇంకా వాళ్ళ ఇంకా రక్షణ పొందుకోరేమోలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో అర్పించేశాడు. ఆమేన్. ఎలా యోచించాడట? మృతులను లేపుటకు సర్వశక్తిమంతుడని యోచించాడట. ఎంత గొప్ప నమ్మకం అండి బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25 సంవత్సరాల నిరీక్షణ అండి బాబు. ఓర్పు, ఎంత ఓర్పు అండి బాబు, ఎంత ఓర్పు, ఎంత ఓర్పు. ఈ రోజున ప్రతి విశ్వాసకి నమ్మకము చేత, ఓర్పు చేత, ఆమేన్, హల్లెలూయా, దేవుడు మనకిచ్చిన వాగ్దానములను స్వతంత్రించుకుందాము దాకా. అట్టి నిరీక్షణ కలిగిన వారమే, ఆ నిరీక్షణ నిశ్చేత కలిగిన వారమే, ఆ నిరీక్షణ నిశ్చేత అనుభవించవలసిన వారమే. చివరి వరకు మనం అలా సాగిపోతూ ఉండాలి. ఆమేన్. మొదటి నుంచి ఎలాగైతే ఉన్నామో, మొదటి నుంచి ఎలాంటి ఆసక్తిని అయితే కనపరిచాం, ఎలాంటి ఓర్పును, విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నామో, అది వందుకునేంత వరకు, స్వతంత్రించుకునేంత వరకు అలా సాగిపోతూ వెళ్ళిపోవడమే. ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన్న దేవుడు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రింపచేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇంకా తర్వాత వచనంలోకి వెళ్తే మీరు చివరి వరకు చదివితే ఆయన చేసిన వాగ్దానం కొరకు ఏం చేస్తాడో చెప్తాడు భక్తుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చేసే వాగ్దానం ఎలా ఉంటుంది, దేవుడు చేసే వాగ్దానం ఎలా ఉంటుంది. కింద వచనాలకు వెళ్ళేవాడు చెప్తాడు. ఆ మనుషులు చేసే వాగ్దానానికి ఎలా ఉంటుంది, దేవుడు చేసే వాగ్దానం ఎలా ఉంటుంది, ఆయన చేసే వాగ్దానం ఎలా ఉంటుందో చెప్తాడు చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి ఈ రోజున దేవుడు మనకేం చేశాడు తెలుసా? వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? ఇదిగో అంతము వరకు కాపాడేవాడును నేనే. హల్లెలూయా. మీరు ఎవరో తప్పిపోరు, మిమ్మల్ని ఎవడో ముట్టలేడు, మిమ్మల్ని ఎవడో నా దేశంలోంచి, నా తోటలోంచి ఎవడో మిమ్మల్ని పీకలేడు. దేవుడు చేశాడండి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. నువ్వేం చేయాలి? నమ్మకంతో, ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవడమే. గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోవడమే. ఎవరేం చెప్పినా నమ్మకండి, ఎవరేం చెప్పినా వినకండి, ఎవరేం చెప్పినా పట్టించుకోకండి. అది కరెక్టు, ఇది కరెక్టు, అది కరెక్ట్, ఏమని చెప్పినా వినకండి. నీకు దేవుడు అంటే నమ్మకం, ఇది దేవుని సేవ అనే ఒక విశ్వాసం. ఆ రెండట్లతో ముందుకు వెళ్ళిపోవడమే. అది అలాగట్టండి, ఇక్కడ ఇలాగట్టండి, అక్కడ అది అట్టండి, ఇంకెన్నీ వద్దు. ఇదంతా నాన్సెన్స్. మీకేం ఊహాగానాల వల్ల మీకేం ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊహాగానాల వల్ల మీకేం ఉపయోగం లేదు. నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నాకు నమ్మకం ఉందా ఆయన నిజమైన దేవుడని. అది అట్టుకుని ముందుకెళ్ళిపో. నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానం ఏదో రోజు నీ పట్ల జరిగింతాడు. హల్లెలూయా. ఇంకెవరిని నమ్మకో, ఇంకేం పట్టించుకోకో, ఎవరు ఏం చేసినా వెనకో. ఆయనకి సేవ చేసుకుంటూ నీవు చేయాల్సింది చేస్తూ నమ్మకంగా వెళ్ళిపోతుంటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఊహాగానాలన్నింటినీ విడిచిపెట్టి లోక సంబంధమైన ఆలోచన అన్నీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభువులో నమ్మకం ఉంచుతూ, నమ్మకంతో, ఓర్పుతో మనకు వాగ్దానం చేయబడిన దాన్ని స్వతంత్రించుకొనుదుముగాక.